వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే జనవరి 2025 స్టార్ట్ అయింది. అయితే జనవరి 4న పుట్టినటువంటి వాళ్ళ మన పిల్లలు ఎవరన్నా ఉన్నా కూడా ఏ లెటర్ తోటి ఏ నెంబర్‌లో పేరు పెడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సరే, జనవరి 4న పుట్టినటువంటి పిల్లలకి గనక ఉమ్, అంటే ఏ లెటర్ తోటి ఏ నెంబర్‌లోకి పేరు పెడితే పాజిటివ్ వైబ్స్ ఉంటాయంటారు? నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4న పుట్టిన వాళ్ళు చాలా చాలా తెలివైన వాళ్ళు. హ్మ్. రాహు ప్రభావం వల్ల ఈ రాహు వచ్చి రాక్షసులకు సేనాధిపతి. సో తెలివి అస్త్రాలు అన్నీ వాడతాడు. సో ఈ 4న పుట్టిన వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళని చూసి కూడా వాళ్ళ విద్యని ఈజీగా నేర్చుకోగలరు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ వీళ్ళకి 4th పుట్టిన రాదు, పక్కన వాళ్ళు గమనించి కూడా వాళ్ళ టాలెంట్ని వీళ్ళకు నేర్చేసుకోగలరు. సో దే ఆర్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ హానెస్ట్. ఈ 4 అంటే నిజాయితీ. అందుకే 4లో పుట్టిన వాళ్ళకి కానీ పేరు చక్కగా పెట్టుకోగలిగితే ఈ 4ని కుబేర సంఖ్య. సో 4న పుట్టిన పిల్లలకి పేరు బాగా మంచి పేరు పెట్టగలిగితే డబ్బుకి లోటు లేదు. దే ఆర్ టాలెంటెడ్, దే ఆర్ హార్డ్ వర్కింగ్. అండ్ ఒకటి లక్ ఇవ్వాలి. లక్ ఎక్కడుంచో రాదు, మనం పెట్టుకునే పేరులో ఉంచే రావాలి. పైగా 4th వాళ్ళకి ఎక్స్ట్రా కేర్ కావాలి. అందుకే 4th ఎవరైనా పుట్టారంటే నేను ఫస్ట్ వచ్చి కలవండి అని చెప్తా. 4, 13, 22, 31 ఎక్స్ట్రాడినరీ పీపుల్, ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ ఉంటాయి. మనం పెట్టే పేరు వల్ల వాళ్ళ గ్రోత్ డిపెండ్ అయి ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ పెడతామో అంత గ్రోత్ ఉంటుంది. సో ఈ 4th జనవరి 2025న పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళు బర్త్ నంబర్ 4 అంటే ఫస్ట్ పుట్టిన డేట్ని బర్త్ నంబర్ అంటారు. సో 4, 13, 20, 31 4 సిరీస్. బర్త్ మంత్ ఇయర్ కొడితే 5 వస్తుంది. సో 4/5 అంటే ఈ 5 వచ్చేసి గుడ్ కమ్యూనికేటర్, విజ్డమ్, నాలెడ్జ్. సో వీళ్ళు మంచి మాటకారులు, బుద్ధి బలం చాలా ఎక్కువ. ఈ 4లో పుట్టిన వాడికి కొంచెం లక్ తక్కువ, కానీ 5 రావడం వల్ల ఆ లక్ కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ 4/5 వాళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. They can communicate a lot. They can earn money with their talents, creative knowledge and with their buddhi balam. సో ఇక్కడ ఈ 4/5 వాళ్ళకి మనం లోషో గ్రిడ్ వేసుకుంటే, లోషో గ్రిడ్లో ఫస్ట్ నంబర్స్ వచ్చి 4, 9, 2, సెకండ్ వచ్చేసి 3, 5, 7, థర్డ్ వచ్చి 8, 1, 6. ఇక్కడ ఏ నంబర్స్ మిస్ అవుతుందో చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. లోషో గ్రిడ్ ఏమంటే మనకు ఏ సైడ్ నంబర్లు కూడినా 15, 6 వస్తుంది. 6 అంటే శుక్రుడు. ఇది ఫాలో అయ్యే చైనా అంత డెవలప్ అయ్యింది. చైనాలో CHINA కూడా టోటల్ 15 నంబరే. 15 అంటే 6 అంటే శుక్రుడు. సో మనం ఈ లోషో గ్రిడ్ బేస్ చేసుకొని పిల్లల పేరులో ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవడం వల్ల పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ వీళ్ళకి 4 ఉంది, 2 ఉంది, 5 ఉంది, 1 ఉంది. ఇక్కడ మిస్ అయింది ఏమంటే ఒక లైన్ ఫిల్ అవ్వాలంటే 4, 9, 2 ఫిల్ అవ్వాలి, 9 కావాలి. 9, 5, 1 ఫిల్ అవ్వాలంటే 9 కావాలి. సో ఒక్క 9 నంబర్ పెట్టుకోగలిగితే వీళ్ళకి 2 లైన్స్ ఫిల్ అయిపోతాయి. 2 లైన్స్ అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్. సో 4, 9, 2 లైన్ ఫిల్ అయితే ఇంటలెక్చువల్ ప్లేన్, విపరీతమైన తెలివి. అండ్ 9, 5, 1 ఫిల్ అయితే విల్ ప్లేన్, విల్ పవర్ ఎక్కువ, నేను చేయగలను. సో వీళ్ళని ఆపే శక్తే లేదు. ఒక విల్ ప్లేను, ఒక ఇంటలెక్చువల్ ప్లేన్, మైండ్ ప్లేన్ కలిసాయంటే పిల్లలకి అంతకన్నా పవర్. అంటే దీనిలో ఆయుష్ బాగుంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉండవు. సో ఇలాంటి పుట్టిన వాళ్ళకి మనం మెయిన్గా లెటర్స్ తీసుకుంటే DM, AJS, NEH ఆర్ ద లక్కీ లెటర్స్. వీళ్ళకి అన్లక్కీ లెటర్స్ వచ్చేసి UVPH అన్లక్కీ లెటర్స్. సో వీళ్ళకి మనం పేరు కానీ 5 లెటర్స్లో కానీ 6 లెటర్స్లో కానీ 7 లెటర్స్లో కానీ పేరు సెట్ చేసుకో, అంటే కాలింగ్ నేమ్. అవునవును. ముందు రెడ్డి, నాయుడు అన్నీ ఇంటి పేరు అన్ని కలిపితే పెద్ద వస్తాయి. బట్ కాలింగ్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య, ఆ స్మాల్ నేమ్స్ ఇక్కడ సెట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోగలిగితే దే హ్యావ్ లాట్ ఆఫ్ పవర్. 5 లెటర్స్, 6 లెటర్స్ ఆర్ 7 లెటర్స్. 5లో బుద్ధి బలం, బుధుడు. అందుకే పియర్స్, పాండ్స్ క్లిక్ అయినాయి బాగా. ధోని, జగన్, బాబర్, మెస్సీ, విరాట్ క్లిక్. 6 అనేది శుక్రుడు. వీళ్ళు దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ లగ్జరీ లైఫ్. అందరిలా ఉండరు. వాళ్ళు బట్టలు కూడా వాళ్ళు 3 జతలు 4 జతలే ఉన్నా కూడా చాలా నీట్గా
చూసిన వెంటనే అబ్బా వీడేమి ఇంత ఇంత అట్రాక్టివ్గా ఉన్నాడు అనిపిస్తుంది. వాళ్ళు నిజంగానే వాళ్ళకి ఆ లేని పరిస్థితి నుంచి కూడా అవన్నీ లగ్జరీ కొనేవి. ఒకే డ్రెస్ 20 జతలు 30 జతలు బూట్లు 50 కొనే రేంజ్కి వెళ్తారు వాళ్ళు. ఆ 6లో పుట్టిన వాళ్ళు 7 లెటర్స్లో పేరు పెట్టుకోగలిగితే కేతు బలం వల్ల జరగబోయే తెలుస్తుంటాయి. అండ్ ఈ 4/5లో మనం 7 లెటర్స్లో పేరు పెడితే డాక్టర్స్ అవుతారు. సర్జికల్ హ్యాండ్స్ వస్తాయి వాళ్ళకి, ప్రాణం పోసేది. సో ఈ పిల్లవాళ్ళకి మనము ఒక గోమేధికము, ఒక వజ్రం. సో డైమండ్ ఆఫ్టర్ 10th క్లాస్. సో ఫస్ట్ గోమేధికం వేసేస్తే బై బర్త్ నల్లదారంలో వెండిలో మెడలో వేసేస్తే ఈ 4th పుట్టిన వాళ్ళకు ఉన్న రాహుదోషాలని, సర్పదోషాలని, ఎలాంటి శని పీరియడ్ని కూడా అధిగమించి బాగా చదువుకునేలాగా. ఎందుకంటే ఈ అర్లీ ఏజ్ ఎడ్యుకేషన్. అవును, అవును. ఆ ఎడ్యుకేషన్లో పిల్లోడు మైండ్ డైవర్ట్ కాకుండా ఈ గోమేధికం అనేది ద మోస్ట్ పవర్ఫుల్ స్టోన్. అండ్ కొంతమంది పిల్లలు సరిగ్గా తెలివైన సార్, మా పిల్లోడు కాన్సన్ట్రేట్ చేయట్లేదు సార్, గోమేధికం వేసిన వెంటనే బుద్ధిగా చదువుకొని 90+ మార్క్స్తో సార్ మా వాడు మంచోడు సార్ అని చెప్పేలాగా మారిపోయి ఈ స్టోన్స్ వల్ల. చాలా బాగుందన్న, వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్. ఎందుకంటే వాళ్ళ కలర్స్ ఏంటి, నెంబర్స్ ఏంటి, ఏ స్టోన్ కలిసి వస్తుంది కూడా చెప్పారు. అండ్ ఎస్పెషల్లీ మీరు 108 days పూజలో పెట్టి మరి శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి టెంపుల్లో 108 days పూజలో పెట్టి మరి ఇస్తారు. పిల్లలకు కూడా ఒక్కొక్క మంచి స్టోన్ మీరు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అన్నప్రాసనకి పెడతారు, కొంతమంది పెద్ద అయ్యే కొద్దీ నిదానం పెడుతుంటారు. బట్ పేరు ప్రకారం కనుక ఏ స్టోన్ ఉంటే బాగుంటుందో ముందే హెల్త్ పాయింట్లో కూడా జాగ్రత్త తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళైనా సరే డెఫినెట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైనా సరే సీరియస్గా మా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జనరల్గా స్క్రీన్ మీద మీకు 2 కాంటాక్ట్ నెంబర్లు కనిపిస్తున్నాయి. దానికి మీరు వాట్సాప్ ఆర్ కాల్ ఆర్ మెసేజ్ పెట్టైనా సరే డెఫినెట్గా మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఎవ్రీ సండే ఆయన మాత్రం మణికొండలో అవైలబిలిటీ ఉంటారు. సో మీరు ఎవరన్నా ఫిజికల్గా కలవాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం డైరెక్ట్ మణికొండ వెళ్ళిపోవచ్చు. లేదు నేమ్ కరెక్షన్ కావాలి పర్టికులర్గా నేను 2025లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను, నా లైఫ్ స్టైల్ అయినా సరే, నేమ్ కరెక్షన్ అయినా సరే, లేదు మా పిల్లలకి పేరు పెట్టాలనుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.